మంజు రాడట ఇంటికే అలాగనే నీలానగరం గ్రామ వాస్తవ్యులు సిరిపట్టు గౌరమ్మ నా కళను అభినందిస్తూ 60 రూపాయలు ఇస్తున్నారు. వారికి పార్వతీ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాసి కాపాడును గాక వారికి నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులైన పూజనీయులైన ఈ గ్రామ కాపురస్థైన వంజరాపు తడినాయుడు గారు మా బావమరిది నా కళను అభినందిస్తూ కళను ప్రోత్సహించి గౌరవించి 116 కానుగా ఇచ్చారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ యేసు ప్రభు ఎల్లవేళ కాపాడు నా ప్రార్థన. వారికి నా ధన్యవాదాలు అందజేస్తున్నాడు. ఒక్క చెరువు విడిచిపెట్టిన దానివి ఇప్పుడు మన ఇరువురు మధ్య నీ కళను బంధించడం కారణం ఏంటి? పార్వతి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావో నువ్వు ఏడు చేసావో అందమైన దాన్ని నొక్కేసి రమ్మనాడు దాన్ని నొక్కేసావో ఊరు మెత్తరాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నా ఎదురుగా వచ్చి నా కాళ్ళు కడిగి తీర్థ ప్రసాదం పుచ్చుకునేది కాదు కదా మా అమ్మ. అవును, మన ఎండ తొందర చూసి ఆగినాక నువ్వు ఊరి మెత్తని తొక్కేస్తాము. నువ్వు వచ్చేసరికి నీ చేత పెట్టాలని పెడతాను. ఎందుకు పెట్టకపోతే నువ్వు ఒప్పుకోవాలి. ఇలాంటి వాడు ఎవరో చెప్పకపోతే నా భార్య మా ఇరువురు మధ్య ఈ కవర్లు ఇలాగే రమ్ము. నువ్వు కాపలా లేవా? నాకేం బాధ. నిన్నుంచి ఎవరు మొగుడు ఊరి పిల్లలు చూసుకో. ఊరి పిల్ల తగ్గుతూ నువ్వు మధ్య లేవా? చెప్తాను తలుపు తీసి తేడైపోద్దా కొత్త దూర్పువా? కారణం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావా జరిగిందా? నేను మీ అమ్మగారి ఒక చెరువు గురించి వెళ్ళవాడిని ఇన్ని చెరువులు మాత్రం ఏంటంటే మన రోడ్డు మీద తిరిగేస్తారు. లోపల ఉండేసరికి లోపల జోలు ఏంటంటే ఆడోళ్ళు ఎక్కేస్తారా? రోడ్డు మీద తిరిగేస్తారు. మీరు మరి పర్వాలే. నీలాంటి నీ నాటోలే
బొల్లి మీద ఊరి పెట్టాలి ఎక్కించిపోతాను ఎలా నీకు రమ్ము పెట్టమంటే మంచిగా కలిపేస్తాను వస్తావే రాబోతుంది ఎక్కడ కొడుతా వస్తానంటే కొడిచినా పర్వాలేదు బాధపడినా ఎన్ని తెలుగులు ఎచ్చాడు వెళ్ళి వచ్చిందని నీకు మమ్మల్ని అనుమానంగా ఉండదు నా గొప్ప అనుమానం ఉందే సేవక ఏంటి మీద మనకి సర్దా చెప్పుకుంటా మొగ్గు అతను సుందర వచ్చేసరికి ఆలస్యమైనది ఒకటో రెండో 84 కోట్ల జీవరాశులకు ఆహారం పుచ్చున్నాం కదా ఏ జీవికి ఆహారం ఉన్నదో లేదని సంచారం చేయడానికి వెళ్ళి మరి మా ఇంటి మరి ఇంటి కాడు ఉన్నదా ముద్ద అంటే కొన్ని పదవి ఇంటి కాదు మరి ఆహారం పెద్ద ఎలా తెలుసుకోవాల్సి మగోతం బాగా ఏమి మీ ఇంటికాడ ఏమి నీకు ఆహారం ఉన్నారు పిల్లలు ఉన్నారు మంచి ఉన్నారు చెడ్డ ఉన్నారు ఆ డేట్ చేస్తాను మన్నాడు డేట్ ఎలా అంటే ఆహారం మీద చీమల పాములకి పాలు వేయడానికి చీమలకు లోకలు వేయడానికి పారిపోతే ఇంటికాడ మరి ఆహారము నువ్వు వెళ్ళిపోతే నేనేం చేసింది నీ చిట్టబట్టల వల్ల వాళ్ళకి ఎండిపోతున్నా చూసావా పుట్టుడు ఎలాగంటాడు అమ్మా నీ మొగుడు మాత్రం పుట్టుడమ్మా కాకపోతే నాకు చెట్టబట్టలు అయిపోయి నేను ఎండిపోతాను 3 పూటలు ఒక రోజు భోజనం పెడతాను రా నాకు అదే అడుగుతాను ఏ సామాన్లు పట్టుకొని అలాగని వెళ్తూ రాములో సుభాషమైన పుష్పాలు కనిపించే మీ అమ్మగారికి నువ్వు చూసుకున్నావు రాములో సుభాషమైన పుష్పాలు కనిపిస్తే నీ కోసం నేను ప్రేమలో నిలిచిన పార్వతి అలాగే నా స్వామి కారణాలు అడుగుతున్నారా స్వామి ఎవరు అడిగిన పార్వతి నేనని కదా నాలో సుఖభాగం నీవని అవును నన్నయ్యను నాకు ఎంత పరీక్ష పెట్టినవయ్యా నేనేం చేస్తున్నాను పార్వతి ఈ కవాటం బంధించిన కారణాలు అడుగుతున్నా స్వామి కదా మరి పార్వతి తెచ్చింది కదా చెప్పమంటారు కదా పెద్ద దూరకుండా పూలు తెచ్చింది అవెందుకు ముడుచుకుంటావు ముడుచుకుంటే నుచ్చులేసి ఏమి నాకు దొరకలు లేదు లేకపోతే మాట పెద్ద దూరకుండా పువ్వులు తెచ్చాడట అవి కూడా బంతి పువ్వులు దండలు తెచ్చాడట మగోడు పాపడాలు కొంటే మరికొన్ని పుష్పాలు కూడా నీ కోసం తెస్తుంది ఇంకేం పువ్వులు పాము సప్పు ముళ్ళు ఉంటాయా ఏం ముళ్ళు పాము సప్పు ముళ్ళు చెప్పలేకపోతాడు ఏం చెప్పు పని మీరు పంటకనే పోయి చెప్పు అదే ఊడిపూడి పువ్వులు ఊడిపూడి పువ్వులు చేపల ఊడిపోవచ్చు ఊడుకోవచ్చు నువ్వు చేపల పువ్వులు తీసుకుని వెళ్ళావు కదా లేదు కదా నోరెందుకు తిరగలేదు చెప్పు నీకు అవి అక్కర్లేదా నీకు తిరగదు కట్టింటావు నీకు నువ్వు అడగమన్నా నిన్ను
పార్వతి నేను అడుగుతా నువ్వు వెళ్ళవే. నువ్వేంటి అడగలవా? ఎంత చెప్పాడు మగోడు ఇంటికి అట్లా మగోడిని అంటే అంటి పెట్టా నేనే తలకి అంటి పెట్టా. అమ్మ నేను అడుగుతాను ఉండవే. దేవి నా కోసం పండుకోదు మా తండ్రి. అవును పార్వతి నాన్న ఎన్నాళ్ళ నేను పువ్వులు తేడా మాట్లాడుకుంటే పువ్వులు ఇక పువ్వులు తెచ్చాను దేవి దండం తెచ్చాను దేవి వాళ్ళు మాట్లాడుతుంది పువ్వులు తేనోడు దండం తేనోడు ఇక పువ్వులు అంటే గుళ్ళు కొనుక్కోనవా దూరంకుంటే ఆడవుతాడు రా పోసిపోయి వస్తున్న పోకంట ఆడదై నేను నీ మాట నమ్మనంటే ఇంకా పార్వతి చిక్కునట్టు ఉండొద్దు మగోడికి తొలే నమ్మనిస్తుందే ఎంత మాత్రమే నీ మాట నమ్మనప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత మర్యాద గెలిపోతే నీకు నమ్మించుకోలేను. నేను ఎలా మెప్పించుకో నీకు ఎందుకు చెప్పము బాణకులం పొడకలాగా అదే పడిపోతాడు వెనకైతే నమ్మకము ఎవరు లేదు మరికొన్ని పుస్తకాలు తెస్తున్న పార్వతి మీరు వచ్చి వెళ్ళలేదా స్వామి? వెళ్తాడు ఎక్కడికైనా వెళ్తాడు ఎవరైనా తీసుకొస్తాడు ఎవరు తెలియక దాచేస్తాడు ఎన్నాళ్ళు దాచేస్తాడో నాకు తెలియక అంటన్నా ఎక్కడికి అమ్మా ఎక్కడికి వెళ్ళా ఉట్టి చేతులతో నేనాడు వచ్చినా బండి మా దిట్టు ఒక్కడేద్దరా ఎక్కడ దాస్తాడో తెలియదు ఏడు చేస్తాడో తెలియదు ఎన్నాళ్ళు కానీ దాచుకో తెలియదావా చూద్దాం అమ్మా నువ్వు చూస్తుంటే నిజం కాదే ఆయన సేవడు సుప్పులు వ్యాపారం చేస్తున్నాడు. అప్పుడు ఏనాడో మానేసినాడా ఇప్పుడు చేయగలడు సుప్పుల కంపెనీ నువ్వు మనసు అనుకుంటున్నావే బొట్లు ఎప్పుడు వచ్చినాడమ్మా మాత్రం తప్పు చేయలేదే. ఇప్పుడు నేను అడిగిందే కరెక్ట్ నువ్వు వెనక్కి వెళ్ళు. సైకిల్ మీద బండి మీరు ఏ తప్పు చేయలేదా నాదా? చెప్తాను 6 నెలలు మీరు మా ఇంటి దగ్గర ఉండేటప్పుడు నీ మోమి ఎంత అందంగా ఉండేది స్వామి. అలాంటి అందమైన నీ మోమి చిన్నపోయింది రాగా తిండి తగ్గిపోయింది ఊరుగా తిరిగినాడు తిండి అక్కడ వస్తే 3 పూట్ల ధనియా పాటు చేసుకుంటే మంచి నీళ్ళు దాన్నము సబ్బు నీరే వాడతారు ఊరు మీద తిరిగి తిండి తగ్గి ఎలా పోతుంది నా ఊసులో బయట మనకి మరీ బాగోదు పరమేశ్వర
వందరాపు సత్యనారాయణ గారు మా బావగారు అలా నా కళాపం అభినయిస్తారు. వెళ్ళలేదని చెప్పలేదు కదా, ఏ పాపం జరగదు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పనే. అతను వెళ్ళారు కానీ ఏ పాప జరగడం వెనక అతను మాత్రం ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు నుంచో చెప్తాను. ఏ చెప్తారు ఏమి ఎవరో ఇద్దరు ఏ నులుపు లేకపోతే నీ బండి ఉందని చెప్పి ఆయన పోయి తెప్పించేస్తాము. 500 రూపాయలు కొత్త మంచి ఎంత పొడవా ఎంత కదా ఇవంతా నేర్ చేస్తాం. నీకు ఎప్పుడు చెప్పను అయినా చెప్తాను. నీ మాట మోట కట్టి మాట కాదు, ఎంత కఠోరమైన మాట్లాడుతున్నది అని చెప్తున్నాను కానీ కొంగు చాపుకో. కొంగు చాపకపోతే ఎంత మాట ఆటం దగ్గర అంత మాట కాల్చుకోని అంత ఏం మొగలు మాట కాస్తాను పనంతగా. ఏమీ కాదు, ఎంత కఠోరమైన మాట్లాడుతున్నది మీ అమ్మగారు చూస్తున్నావు కదా. మొగలు ఇంకా ఊరుకోమరా నా సంగతి మీ అమ్మగారు తెలియదా? నాకు తెలుసు నువ్వు ఎలా తిరుగుతావంటే ఆ అమ్మకి కొత్తగా 4 మాటలు ఏమిటి నీకు తెలుసు? నేను ఎన్నిసార్లు 20 కాదు నీ వెనకాల తిరుగుతాను, నీ దగ్గర నేర్చుకున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసు, నువ్వు ఎవరు తెస్తావో తెలుసు, నువ్వు ఎలా తిరుగుతావో తెలుసు, ఎప్పుడు చేగడులు ఏమో తెలుసు, ఎప్పుడు గబ్బలు ఏమో తెలుసు, ఎప్పుడు ఎలా తిరుగుతానో తెలుసా? మాట్లాడుతున్నావు భవాని దేవి. ఒక దగ్గర ఉంటాం కొనవా, ఒక ఊరు ఉంటాం కొనవా, ఏ జనం చెట్టు వెళ్తాడో తెలియదు, ఏ జనం దేవుడి పిల్ల వెళ్తాడో తెలియదు, ఏ జనానికి రాజా వెళ్తాడో తెలియదు, ఎవరు కడే రెండు కోత తెలియదు. ఆ దగ్గుగడ్డ బాగుంది జాయిన్ చేస్తే 15 రోజుల వరకు అవుతుంది. మరి ఎంత తిరగొచ్చా ఎటు తిరిగినా పర్వాలేదు, అతను మాత్రం నాకు భోజనం భోజనం పెట్టుకుంటా ఉంటాడా అర్థమవుతావా? నీకు రాదా ఒకే మీద అక్కడ పోవా? నువ్వు మాట్లాడినావు తెలుసా? నీ తిరుగులు కానీ, నీ బుద్ధి కానీ, నీ మనసు కానీ మంచిది కూడా. అలాగే మమ్మల్ని చంపేస్తాను వాడలే. ముసలివాడు నాకు 2 భార్యలు చెప్పు. అది నిజం
ముసలి క్యాంప్ వెళ్ళాలా ఎవరు లేకపోతే దొంగతనం బండి మీద ఎక్కించేస్తాం ఎవరు చూడగలరు అయిపోయాను ఖాళీ అయిపోయాడు లెక్క ఇంటికాడు నువ్వు ఓడిచేంతరు ఈదులు ఓడిచేంతరు బండి మీద ఉన్న సకాలం దిగిపోతాం నీ బండి నీ యారి నువ్వు మిగిలిపోతాం నువ్వు తెల్లకి వెళ్ళిపోతాం భూమి పార్వతి చూస్తున్నా దాచి ఉంటుందా ఉండడం లేదు పెన్షనే ఖాయం నానిపోయిందా తిరిగిపోతే ఒక పెన్షనే ఖాయం కావాలి కావాలి జామీన్ అంత లేదా నానే కొంచెం ఎక్కువ ఈ పాట ఉన్నావు గాబరి వెళ్ళిపోతావు నేను పొమ్మన్నా ఎక్కడ పొమ్మను నేను రమ్మన్నాడు నువ్వు రా మొదలుపెట్టి తేవడము అవసరమైన పొమ్మని ఆడు నన్ను మొదలు పెట్టించవా నేను వెళ్ళిపోతా ఉండు కానీ నేను రమ్మన్నప్పుడు నువ్వు రా నేను వెళ్ళిపోతా ఇప్పుడే చెప్పు ఎంత తిరగ తెచ్చిపోతాను తిరగా చెవుడి మీద ఎక్కువ నోట్లో పెట్టినాడు తిరగేసి మీద తొందరలేడు అమ్మకోకపోతుంది మీ అమ్మగారు మొగుడు మా అమ్మకోరు మొగుడు ఎలా పోతా ఊరానికి మొగుడు మా అమ్మకోరు మొగుడు మా ఇరువురు మధ్య ఊరందరికీ చెప్తారా అవసరం ఉంది నువ్వే నువ్వు చెప్తే మీ అమ్మగారు నమ్ముతానా అమ్మా అతనికి ఎందుకు తెలియకంటానా లైగాను ఉందనేదా లైగా నా మీద వచ్చి వెళ్ళిపోతురా ఈవిడ అన్నే నా మీద వచ్చి పడిపోతుంది కదా నమ్మునా నమ్మకపోను ఉంటాయి ఎంత వేడి నేను ఎనప్ప చేత వెళ్ళిపోతాను నేను అంత పని లేదు చెప్తున్నాను కదా నేను బాగానే ఉంటాను మధ్యలో రమ్మంటే వస్తా లేదా మానేత నాకెళ్ళిపోయి నాకెవరు చెప్పారని సమాధానం చెప్తారే నువ్వు చెప్పకుంటున్నావు సమాధానం చెప్పు ఎప్పుడు సార్ చేస్తారా నాకెవరు చెప్పారని మీరు అనుకుంటున్నారా స్వామి స్వామి మీ ఎల్లడు హృదయుగము క్రాంతయుగము స్వామి పరాశక్తివి నీకు తెలియలేవు నీ Thank you.
ఏమిటి పెడతావు కదా దానికా పాలు గుడ్లు పెడుతున్నానే. ఇక పెద్ద పాము పాలు గుడ్లు పెడతావా? అవునమ్మా. నువ్వు చిన్న సులువు చెప్తాను చేస్తావా? ఏమిటమ్మా? ఇంత సైజు బంగాళదుంపలు తెచ్చేసి 2 రోజులు ఉడకబెట్టి తొక్క తీసి పెట్టి మనిషిని పాము నీ ఊసి పెట్టినా నీ జోలు కొట్టి నీ పని గొప్ప ఎక్కడ పాము అక్కడే ఉండిపోద్దే వాటర్ చేరిపోయి పాములు పాలు గుడ్లు పెట్టి పళ్ళ కొంత ఏంటి బంగాళదుంపలు పెట్టేసి నీ ఊసి పెట్టడం నీ జోలు పెట్టబోతుంది ఎక్కడ పాము అక్కడే ఉండిపోద్ది. అమ్మా అమ్మా మా పాములు మాకేం చెయ్యలే. ఈ పాము మీకే చేయవు బయట వాళ్ళు చేస్తే మెల్లగా కొట్టారు ఎవరి పాములు వాళ్ళ దగ్గర ఉండాలా వాళ్ళు బాగుంది కానీ ఈ పాము మీకు అనేది చేస్తాయి ఓపు నుంచి దాకా తిరిగితే నేను పళ్ళ పోత అమ్మా అమ్మ ఏమిటమ్మా అంటారమ్మ పోనీ మీద పాములు పాలు గుడ్డు పెట్టా బాగుంది మరి కింద పాములకి ఏమి పెడతాను అమ్మా దానికి పాలు గుడ్లే. కింద పాములకి పాలు గుడ్లేనా అది వాళ్ళకి తినవమ్మా చిన్న పాములు చిన్నవి కాబట్టి బిల్లలో పెట్టినట్లు పెట్టాలి అవి చిన్నవి కాబట్టి వాళ్ళకి తింటాయి బాగుంటుంది తింటాయి. అమ్మా అమ్మా మా పాములు అటువంటివి కావే. ఏయ్! పాలు గుడ్లు పెడితేనే తింటాయమ్మా. రకంగా పాముకి ఏమి పెట్టరు, అన్నిటికీ పాలు గుడ్లే పెడతారు. పాములకి అవును. అన్ని పాములు నీ పాములు ఎన్ని ఉండకంటున్నాయి ఏమో నేను మాయలు అన్నాడు కదా అని చెప్తున్నారు కదా మీ అమ్మగారు. మా అమ్మగారు నువ్వు మీ మాయ అమ్మగారికి నువ్వు అంత కట్టు. నేను మాయరా నీకేడు మాయ చేశాను నువ్వే నువ్వే దొగులు పడి మొక్కున్నా మొన్న నాన్న దొగులు పడ్డాడు కాదా మరి మీ అమ్మగారు ఏమంటారు? మా అమ్మగారు నేను అందుకు మాయలు అన్నాను కదా. అది నేను ఒక ప్రమాణం చేస్తాను మీ అమ్మగారు. ఏం ప్రమాణం చేస్తాను ఏం ప్రమాణం మీకు అడిగి చెప్పు. ఒక ప్రమాణం పలానా తెలియకుండా మా అమ్మకి చెప్తానా పలానా ప్రమాణం చేస్తానంటే మా అమ్మకి చెప్తానంటే కాల సర్పం పట్టుకుని ప్రమాణం చేస్తాను చెప్పు. అమ్మా ఏమ్మా అతను కూడా సాగుతాను గెలిపొచ్చాను ఏమంటున్నావే? ప్రమాణం చేస్తారు కమ్మా ప్రమాణం చేస్తారా? ఒక ప్రమాణం అమ్మా అప్పుడు అడిగాను ఏం ప్రమాణం పరమేశ్వరుడు ఇంటికి దిగుతారా తల్లి? ప్రమాణంగా చేస్తామంతాడు పాట చేస్తామంతాడు అమ్మా పరమేశ్వర కాల సర్పం పట్టుకొని ప్రమాణం చేస్తాడు అమ్మా తలుపు తీసేమంటాడు చేయనివే చెయ్యను కాదు తలుపు తీసిదే తీయద్దమ్మా. హిందీ తీసి తెలియదు నిజం చెప్తే ఏం తలుపు తీసింది మోసి పద తీసిద్దిమా వద్దే. చూద్దామ్మా ఎంత బలాగా నేను తలుపులు మాత్రం తీయనమ్మా. అది నిజం చెప్పినంత వరకు నేను తలుపులు తీయను. అదేంటి ప్రమాణాలు చేస్తారో చేయని. మా అమ్మ అంటుండే నిజము చెప్పిన వరక తలుపులు తీయరట నువ్వు అంత గట్టిగా అమ్మ నువ్వు వేడి చేయటా పట్టక్కని సరాలు తీసుకొని తలుపు లేకపోతే ఇంట్లో ఎలా చేయాలి తలగే చేయాలి నువ్వు మొక్కడు కదా ఏమి ఏ ప్రమాణం నీకు నమ్మకం లేదా? ప్రమాణం
చెప్పవా అడుగు ఏమైందో చెప్పు. మీ ఒంటి నిండా సర్పాలు ఉన్నాయి కదా. ఓహో ఇంకా మీరు కాలసర్పం పట్టుకుని ప్రమాణం చేస్తారా? ఒళ్ళల్లా పాములు పెట్టుకొని మెడలో పాములు పెట్టుకొని ఒళ్ళ పాములు పట్టుకొని బెమానికి చేస్తే ఊరింటి దూరం పచ్చ అలాగే ఏమి పరమేశ్వర, మీ శరీరంలో ఎటువంటి పాములు ఉన్నాయో నేను చెప్తాను చూడండి స్వామి. పాములు కొట్టుకొని నా పాములు పట్టుకొని బెమానికి చేసేంత ఊరింటి దూరం పచ్చ నీ ఒళ్ళల్లా పాములు పెట్టుకొని ఎవరింటో దూరిపోయి పై నాకేమన్నది. మరి ఏంటి కానీ పాములు పట్టుకొని బెమానకం చేస్తారు. మీ అమ్మగారు నమ్ముతారనేసి నేను చేయించున్నాను. నమ్ముతారని నువ్వు బెమానకలు ఎన్నేం చేస్తారో తెలుసు కదా. ఎన్నో చేసిన పని ఏమన్నది. మరే బెమానకం చెయ్యవా? చేస్తాను. ఎందుకు చెయ్యవో? ఏం చేయకపోవడం ఏమిటి. పరమేశ్వర, అవని నానా అమ్మా విషాన్ని తాగిస్తారటే. అతనా అమ్మా అమ్మా పరమేశ్వర, చిన్న చోటు చెప్తానా ఎంత తాగి చెప్పు పోతారా గడ్డి మంది తాగి మన రాధా తీసుకెళ్ళక ముందు పోతారా విషం తాగేస్తారట. కరికోట విషయం తెలిసిన నీకు చేస్తారు పంచే గడ్డి మంది అయితే మాత్రం నెలకు నాడి పట్ట రాదా నెలకు ముందే నెలకి ఎక్కువ తింటే తీసుకెళ్ళి పని చేయదు. కర్ర జామ చూసుకొని మేము వెంటనే పొరమెత్తేస్తాం మేము చేస్తా ఎటం తాగేస్తాను పార్వతి నువ్వు తాగి మీ చూద్దాం కానీ ఎవరా నువ్వు ముందు తాగా దేవి మీరు విషాన్ని తాగిస్తారంటున్నారు. ఏమి చేయమంటా పార్వతి చూస్తున్నా. మహాశివరాత్రి దిన యందు ఆహారం మీరు మింగేటప్పుడు అది బయట ఉంటే ప్రజలకు ప్రమాదమని, లోన ఉంటే మీకు ప్రమాదమని ఆ కంటను యందు దాచి ఉంచారు కదా స్వామి. అందుకే మీ కంఠం నీలంగా మారింది. మీరు నీలకంఠుడు అని పేరు పొందారు స్వామి. విషమే ఏం చేయలేదు. ఈనాడు విషం తాగి చూచిపోతున్నా ఉంటున్నారు స్వామి. నమ్మని కదా తప్పదు కదా. స్వామి
తొందరైన ఇంత భార్య మాత్రం ఎందుకు ఎడబడిపోయి తొక్కులు ఆడుకుంటాను ఆ వ్యసనంతా పరిణయపోలేదు. నువ్వేడు పడుకోండి అంటారు అగ్ని ఇప్పుడు తెల్లారిపోయింది గౌరవనీయులైన పూజనీయులైన శ్రీహరి గ్రామం పార్వతి పరమేశ్వర గౌరీ నేను మరొక బ్రాహ్మణం చేస్తున్న పార్వతి ఎట్లాంటి బ్రహ్మణం నేను స్వామి చేయమంటావా పార్వతి అలాగే స్వామి. దేవి మంచి తగిన బ్రహ్మాండం చేసుకోవాలి అరగ తిన్నడం చెయ్యాలి అరగదు నేను బ్రహ్మాండం చేయకూడదు అంత భ్రమణ చేస్తామని నమ్ముతా కదా అయితే ఆ బ్రహ్మాండం చేసుకొని నువ్వు నెక్కల్చి కొట్టి మాకు రావాలనుకుంటే ఏకకు గాని నడుము గాని కింట రాయి కొట్టుకొని గెంతే నువ్వు తేలు వచ్చే తర్వాత మాట్లాడుతుంది బ్రహ్మాండం కొంచెం ఏటమ్మా ఉట్టి మీద తిరిగిస్తుండము చుట్టూ తిరిగిడము కోనీరు చుట్టూ తిరిగిడము బుర్ర ముంచి చెల్లిపోతే నువ్వు ఎలాగైనా బతికేస్తా సరే నేను కెంట్ల రాయి కడతాను కానీ ఒక 20 కేజీలు కాయ రాయి నువ్వు కట్టుకొని దిగు నాకెందుకు నా మొగుడు నయానికి అతను ఉంటాను కదా నా మొగుడు నన్ను అంతా నాడు ఈ బ్రహ్మాండం కట్ చేసుకుని వస్తాను అనుకున్నావా మొగుడు పిల్లలు బాగు లేకపోతే నా మొగుడు నన్ను ఎంత బాగా ఈ జేజీ మీద ఉందని చెప్పి అక్కడికి వెళ్ళడం తెల్లారి మాత్రం నువ్వు నాకు తెలియలేదు అన్నీ తెలియదు చిన్న పోక నువ్వు వాడు పొమ్ము నువ్వు భార్య నెల చూసుకొని తెలుసు తెలిపదు ఎడవా నేను వెళ్ళా పార్వతి అడుగు పార్వతి మాట అడుగుతాను స్వామి. అలా అడుగు నేను మళ్ళీ మిమ్మల్ని అడగను స్వామి. అడుగు పార్వతి నా అడిగిందానికి ఏముంది అడుగు పార్వతి
దండం పెట్టారమ్మా. తలుపులు ఇప్పటికైనా తీర్చి అమ్మా. అవునమ్మా. అమ్మా ఎవరైనా మగవారి కదమ్మా. మగవారు కదా ఆడవారు. అలాగే మనిషి ఏమంటే పెట్టకూడదు. ఫ్యాన్ విడిచిపోయిన తొప్పి చెరిపోగాడు మళ్ళా వారు మాట్లాడు మాకు వెళ్ళిపోండి. మగవారి చేత ఆడవారి దండం పెట్టించుకోకూడదు కదా. అందుకే మనం కూడా తిరిగి దండాలు పెడదామమ్మా. అతనికా అవునమ్మా. ఇంతవరకు నిలబెట్టాక దండం పెట్టకపోతే ఎవరు వందరాపు నరసింహరావు నరసింహనాయుడా నరసింహరావు మగవారికి స్వామి కదా మేము దండం పెట్టి ఎంత అన్యాయం చేస్తూ పార్వతి. ఎవరో చెప్పిన మాటలు విని ఎవరైనా అలాగనే చేస్తారు పార్వతి.